హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈరోజు క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని 2 కప్పుల వరకు కార్న్ తీసుకొని అందులో గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను సాల్ట్ వేసేసాను. తర్వాత 2 కప్పుల వరకు కార్న్ కూడా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కార్న్ బాగా ఉడకాలండి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నీళ్ళని వంపేసి చల్లటి నీళ్ళతో మరో 2 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మైదా తీసుకొని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకోవాలండి, ధనియా పౌడర్. తర్వాత మరొక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా కార్న్కి పట్టే వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఉంది కదా, అది ఇట్లా విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని ఒక్కసారి వీటిని కలపాలండి. చూడండి, ఇలా ముద్దలుగా కాకుండా ఇలా విడివిడిగా వచ్చేవరకు ఒకసారి కలుపుకోవాలి. ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కార్న్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే కార్న్ అనేది మొత్తం ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. చూడండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మిగతావి కూడా ఇలా ఆయిల్లో వేసుకొని అన్నీ నాకైతే ఇంకో 2 ఆయిల్ అయితే వచ్చాయండి. 2 సార్లు వేసుకొని అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఒక బౌల్లో ధనియా పౌడర్, సాల్ట్, అలాగే కొంచెం టీ స్పూన్ వరకు కారం వేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకొని మనం మొత్తం వేయించుకుని అయిపోయిన తర్వాత కార్న్ మొత్తం మనం ఫ్రై చేసుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా మొత్తం వేసేయాలి. వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలండి. అంతే, చాలా ఈజీగా క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వర్షం పడేటప్పుడు కానీ వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అయితే చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. వీటినన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని అంతే సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అప్పటికప్పుడు ఈజీగా క్రిస్పీ కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.